హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో గౌడ సంఘ ఐక్యవేదిక సమావేశం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. 3 ప్రధాన అంశాల మీద 14 గ్రామాల గౌడ సంఘాలు తీర్మానించారు. ఎలకతుర్తి మండలంలో సర్దార్ సర్వై పాపన గౌడ్ విగ్రహం పెట్టుటకు తీర్మానం చేసినారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే రాష్ట్ర బీసీ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్ మండల గౌడ సంఘం సన్మానం కొరకు ఈ 3 అంశాలు తీర్మానం చేసినారు. ఈ కార్యక్రమంలో బిఎల్కతుర్తి మండల గౌడ సంఘం అధ్యక్షులు జనకాని లక్ష్మీనారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శి చటారి గౌడ్, గొడిశాల యాదగిరి గౌడ్, మోడెం సమ్మయ్య గౌడ్, కుర్ర చంద్ర ప్రకాష్ గౌడ్, పెరుమండ్ల లచ్చయ్య గౌడ్, బత్తిని శ్రీనివాస్ గౌడ్, బత్తిని రవీంద్ర గౌడ్, శ్రీపతి సదానందం గౌడ్, మండ సమ్మయ్య గౌడ్, మాచర్ల రమేష్ గౌడ్, ఉట్కూరి సురేష్ గౌడ్, తాళ్లపల్లి చంద్రబాబులి గౌడ్ ఈ సమావేశానికి గౌడ కులస్తులు అందరూ పాల్గొన్నారు. అదే రకంగా ఇప్పుడు సుదీర్ఘ కాలం నుండి కూడా మాకు ఆదర్శ పురుషునటువంటి సర్వై పాపన్న విగ్రహ స్థాపన కావాలని మేము గత కొన్ని సంవత్సరాలు కూడా ఆలోచన చేస్తున్నాము. కానీ ఇప్పుడు అటువంటి సమయం వచ్చేసింది. ఎందుకంటే మాకు అమాత్యులు మంత్రి గారు ఉన్నారు కనుక అతి త్వరలోనే ఈ జిల్లా సరిహద్దు ఉన్నటువంటి ఈ యొక్క సెంటర్ లోపల ఆ సర్వై పాపన్న విగ్రహ స్థాపన చేసుకోవడం అదొకటి ముఖ్య అంశంగా మేము భావిస్తున్నాం. మరి అదేవిధంగా ఇక్కడ కూడా మా గౌడ సామాజిక సోదరుల కొరకు ఈ మండల హెడ్ క్వార్టర్లో ఒక కమ్యూనిటీ హాల్ కావాలని కూడా మాకు వివిధ గ్రామాల మా జిల్లా కార్మిక సోదరులు కోరడం జరిగింది. మరి ప్రభుత్వం తరఫున కన్నా 2 గుంటల ప్లేస్ ఇచ్చారంటే మా మండల సామాజిక వర్గానికి ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించడానికి మంత్రి గారు పూర్తి చేస్తారని మరి ఇదే విషయాల మీద మేము ఇలా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ మీట్ కావడం జరిగింది. ఈరోజు జరిగిన సబ్జెక్ట్ చెప్పండి. ఇక్కడ జరిగిన సబ్జెక్టు ఇన్ని గ్రామాల నుంచి ఎలకతుర్తి మండలంలో 14 గ్రామాల నుండి దాన్ని మనోళ్ళంతా ఎంటారండి. గ్రామ కమిటీ అధ్యక్షులు అందరూ పాల్గొనడం జరిగింది. అందరూ వాళ్ళ కమిటీ వాళ్ళు పాల్గొనడం జరిగింది. దీనికి ఈ విధంగా ఈరోజు మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం అంటే మండలంలో హెడ్ క్వార్టర్లో సర్వై పాపన్న విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తారు. దాని గురించి చర్చించడం జరిగింది. ప్రతి ఒక్కరు గౌడ సోదరులు సహకరించాలని. ఎలకతుర్తి మండలం ఫస్ట్ మీ పేరు డిజిగ్నేషన్ చెప్పండి. పంజాల చటారి గౌడ్, ఎలకతుర్తి మండల ప్రధాన కార్యదర్శి నేను. వివిధ గ్రామాలు అంటే ఎలకతుర్తి మండల 14 గ్రామాల నుంచి వచ్చిన అధ్యక్షుల వారు, కార్యదర్శులు, క్యాషియర్లు అందరూ ఈ సమావేశానికి హాజరుపరచబడి మేము ఈరోజు సమావేశం ఈ ప్రెస్ మీటింగ్ పెట్టుకోవడము దేనివల్లనంటే మేము మా గౌడ సంఘం తరఫున మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారిని ఈరోజు ఇక్కడ ఎలకతుర్తి మండల పైన సర్దార్ పాపన్న విగ్రహం ప్రతిష్టాపన కోసం ప్రెస్ మీటింగ్ పెట్టుకొని మా సోదరులందరితో ఒక వినతి పత్రం వేయాలని ఈ సమావేశం ఏర్పడడం జరిగింది. ఇదే విధంగా ప్రతి గ్రామం నుంచి వచ్చిన పెద్దలు గౌడ సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళ ఆలోచన విధానం కూడా ఎలకతుర్తి మండలంలో సర్దార్ పాపరాయని విగ్రహం పెట్టాలని అందరి ఆశ మేరకు ఈరోజు మేము సమావేశం ఏర్పడడం జరిగింది. అదేవిధంగా మండల గ్రామంలో ఇన్ని గ్రామాలకు సంబంధించిన ఒక కమిటీ హాల్ కావాలి, ఒక 2 గుంటల భూమి కావాలి. అదే విషయంగా మేము ఒక తీర్మానం కూడా ఈరోజు ఈ సమావేశంలో తీర్మానం చేసి సర్దార్ పాపరాయని విగ్రహాన్ని కూడా ప్రతిష్టాపనకు ఒక తీర్మానం చేసి ఈ వినతి పత్రంను పొన్నం ప్రభాకర్ గారికి అందజేయాలని మా గౌరవ సోదరులను మేము ఒక తీర్మానం చేయడం జరిగింది. దీనికి అందరూ కృషి చేయాలని, అందరూ అనుకూలంగా ఉండాలని ఎలకతుర్తి మండలంలో మాకు ఈ విగ్రహం ఒక కమిటీ హాల్ కావాలి. మేము అందరం ఐక్యతతోనే ఉన్నాము. మొన్న పొన్నం ప్రభాకర్ గారు కూడా ఆయనకు సన్మాన కార్యక్రమం పెడితే మా ఎలకతుర్తి మండలం చేరి పెద్ద మెజార్టీగా మేము వెళ్ళడం జరిగింది. అదేవిధంగా సార్కు మేము ఒక వినతి పత్రం ఇచ్చేసి సర్దార్ పాపరాయని విగ్రహం ఇవ్వాలని పేరున ధన్యవాదాలు తెలుపుకొని ముగిస్తున్నాం. మా వివరాలు అంటాం కాబట్టి పూర్తి చేయాలని మంత్రి గారు ఉంటుందని అందరూ వీళ్ళంతా అందరి ఆలోచన ఉన్నారు కదా, దానికి అనుగుణంగా చేస్తే బాగుంటుందని గొడిశాల యాదగిరి గౌడ్ మాజీ సర్పంచ్ ఎలకతుర్తి. ఈరోజు ఈ మండల్ విలేజ్ గ్రామాల నుంచి వచ్చినటువంటి గౌడ సోదరులకు నా యొక్క నమస్కారాలు. మనం అందరం ఇట్లా ఇప్పుడు మనం మాట్లాడుకునే మాట సర్దార్ పాపరాయని విగ్రహం కొరకు మనం అందరం మండలంలో ఉన్నటువంటి గీతా కార్మికులము ఏకస్థలమై అన్నీ మనం అనుకూలం చేసుకొని మంత్రి గారు ఉన్నారు కాబట్టి
మనం అందరం ఒక తాటిపై ఉండి సర్దార్ బాబాయ్ విగ్రహాన్ని కానీ మనకి 2 గుంటల మండల కమిటీ కొరకు చేసుకొని మనం అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని ఆశిస్తున్నాం.